జై తెలంగాణ. అందరికీ నమస్కారం. మా ఆడబిడ్డలకు జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. పేరు పేరున మా సిరిసిల్ల తోబుట్టువులందరికీ, మా ఆడబిడ్డలకు, అన్నాదమ్ములకు, నేను అసెంబ్లీ మెట్లెక్కేదందుకు కారకులైన మీ అందరికీ హృదయపూర్వకంగా శిరస్సు వంచి, నేను అసెంబ్లీ మెట్లెక్కినా అంటే దానికి కారణం సిరిసిల్ల, నేను మంత్రి అయినా అంటే దానికి కారణం మీ మమకారం. ఏ దేశమేగినా, ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా, ఎవరేమన్నా పొగడరా నీ తల్లి భూమి భారత్ని అంటారు. అందుకే ప్రపంచంలో నేను ఎక్కడ పోయినా నేను గర్వంగా గల్లా ఎగిరేసి చెప్తా, నేను సిరిసిల్ల ఎమ్మెల్యే అని గల్లా ఎగిరేసి చెప్తా. దానికి కారణం మీరు. నేను ఇదివరకు కూడా చెప్పినా, మళ్ళీ చెప్తా ఉన్నా, ఇదివరకు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, నాకు జన్మనిచ్చింది మా తల్లి శోభమ్మ, కానీ రాజకీయంగా జన్మనిచ్చింది మీరందరూ. మళ్ళొక్కసారి మీకు రుణపడి ఉంటా. అవకాశం వచ్చింది ఒక 10 ఏళ్ల పాటు. పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు, పెద్దలు కేసీఆర్ గారి దయ, మీ ఆశీర్వాదంతో మంత్రిగా పనిచేసే అవకాశం వచ్చింది. అవకాశం వచ్చినప్పుడు మీరు తలెత్తుకునే విధంగా, మీరు గర్వపడే విధంగా, మా ఎమ్మెల్యే మంచిగానే పనిచేస్తున్నాడని చెప్పుకునే విధంగా పట్టణాన్ని కానీ, గ్రామీణ ప్రాంతాలని కానీ నా శాయశక్తులా నేను ప్రయత్నం చేసిన దానికి సాక్ష్యం మీరు. నేను మీ అందరికీ మాటిస్తా ఉన్నా, నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు, ఊపిరి తీసుకునేంత వరకు సిరిసిల్ల నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానే మాట నేను విజ్ఞప్తి చేస్తాను. ఏ రూపంలో అయినా సరే, ఏ రూపంలో అయినా సరే మీ రుణం నేను ఎంత చేసినా తీర్చుకోలేను. అయినప్పటికీ తప్పకుండా నా ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ, మరి ఈరోజు ముఖ్యంగా ఇక్కడ మనందరం కూడా వచ్చింది, మనందరం కూడా ఇక్కడ కూర్చున్న కారణం ఒకటే ఒకటి. ఇవాళ రాష్ట్రం పుష్కర కాలం దాటిన తర్వాత ముష్కరుల చేతిలో పడిపోయింది రాష్ట్రం. ముష్కరులు అంటే తెలుసు కదా మీకు, ఇక మన భాషలో చెప్పాలంటే లంగల్ దొంగలు. లంగల్ దొంగల చేతిలో పడ్డది ఇవాళ రాష్ట్రం. నేనేదో రేవంత్ రెడ్డి గారి మీద కోపంతోనో, ఆయన మీద ఈర్ష్యతోనో, అసూయతోనో నేను మాట్లాడతలేను, బాధతో మాట్లాడుతున్నా. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ఎవరమైనా సరే, ఎంత గొప్ప వాళ్ళమైనా సరే, ఈ దేశంలో ఇందిరాగాంధీ గారు ఓడిపోయిన ఒక దశలో, ఎన్టీ రామారావు గారు ఓడిపోయినారు. మనం వారికంటే గొప్ప వాళ్ళం ఏం కాదు, ఎప్పుడో ఒకప్పుడు దిగిపోవాల్సిందే. కానీ అధికారం నుంచి మనం తప్పుకున్న తర్వాత ప్రజలు ఆశించేది, మనం కూడా ఆశించేది ఏంటంటే, మనకంటే మన తర్వాత వచ్చేటోడు మంచిగా పని చేయాలని కోరుకుంటాం. ఎట్లయితే మన జీవితంలో మన పిల్లలు మనకంటే బాగుండాలి, మన పిల్లలు మనకంటే ఉన్నతంగా చదవాలి, ఉన్నతంగా బతకాలని కోరుకుంటామో, అట్లే మనం కష్టపడి తెచ్చిన రాష్ట్రం ఇది. ఇదేదో ఆటోమేటిక్గా వచ్చిన రాష్ట్రం కాదు, అగాధం వచ్చి పడ్డ రాష్ట్రం కాదు. కష్టపడి 100,000 మంది చచ్చిపోతే ఇవ్వక తప్పని అనివార్యత, ఇవ్వకపోతే మెడ మీద కత్తి పెట్టి ఇవ్వకపోతే ఈపు చింతపండు అవుతుందని చెప్పి బెదిరిస్తే అట్లా వచ్చిన రాష్ట్రం తప్ప ఆషామాషిగా వచ్చిన రాష్ట్రం కాదు. అందుకే ఈ రాష్ట్రంలో మరి తప్పులు జరిగినా, బాధపడ్డా, ప్రజలు కష్టపడ్డా, అందరికంటే ఎక్కువ దుఃఖపడేది, అందరికంటే ఎక్కువ బాధపడేది ఎవరి గుండె అంటే మన నాయకుడు కేసీఆర్ గారి గుండె. ఇవాళ ఆయన తల్లడిల్లిపోతూ ఉన్నాడు. అధికారం లేక కాదు, అధికారం ఏముంది, ఆయన చేసిన పదవే, అదేం కొత్తది కాదు. మళ్ళా గెలిస్తే మళ్ళా గదే పాత పదవి వస్తుంది కేసీఆర్ గారికి, కొత్తదేం కాదు. 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిండ్రు కేసీఆర్ గారు. కానీ ముఖ్యమంత్రిగా అంటే ఆయన ఏదో దాన్ని ఆషామాషిగా చేయలేదు, ఒక తపస్సులాగా చేసిండు. ఇవాళ మన సిరిసిల్ల ప్రాంతమే ఒక గొప్ప ఉదాహరణ. మనది కార్మిక, కర్షక, ధార్మిక క్షేత్రం మన రాజన్న సిరిసిల్ల జిల్లా. రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది వేములవాడలో. మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా మెట్ట ప్రాంతం, నీళ్లు లేని ప్రాంతం, నీళ్లు ఉండి కూడా వాడుకోలేని ప్రాంతం. అప్పుడెప్పుడో నిజాం నవాబు కట్టిన అప్పర్ మానేరు తర్వాత ఒక్క ప్రాజెక్టు లేదు, ఒక్క చెరువును బాగు చేసింది లేదు, కనీసం ఈ ప్రాంత రైతాంగాన్ని పట్టించుకున్న పరిస్థితి లేదు. నక్సలిజం, శాంతి భద్రతల సమస్యలు, నేత కార్మికుల ఆత్మహత్యలు అల్లాడిపోయిన ప్రాంతం సిరిసిల్ల. అట్లాంటి రాజన్న సిరిసిల్ల 10 ఏళ్లలో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో ఒక్కసారి యాద్ చేసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. కేసీఆర్ నాయకత్వంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాం. ఒక తాలూకా కేంద్రమైన సిరిసిల్ల జిల్లా కేంద్రం అయ్యింది. విద్యాలయాలకు ఆలవాలంగా మారింది. ఒక వ్యవసాయ కళాశాల, వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల, ఒక ఇంజనీరింగ్ కళాశాల, ఒక మెడికల్ కళాశాల, ఒక నర్సింగ్ కళాశాల, డిగ్రీ కాలేజీలు, జూనియర్ కాలేజీలు అయితే లెక్కనే లేదు, అన్నీ తెచ్చుకున్నాం. అట్లాగే మన పట్టణాన్ని బాగు చేసుకున్నాం.
నేతన్నల బతుకులు బాగు చేసుకున్నాం. బతుకమ్మ చీర కాన్సెప్ట్ కూడా రేవంత్ రెడ్డికి అర్థం కాలే. నేను అసెంబ్లీలో చెప్పిన, అయ్యా కోపం ఉంటే నా మీది, కోపం ఉంటే నా మీద 2 కేసులు ఎక్కువ పెట్టు, నేను బాధపడా, తట్టుకుంటా, శక్తి ఉంది, కొట్లాడతా. కానీ మా నేత కార్మికుల మీద పగబట్టకు, నేను వాళ్ళకు మంచి చేసే ప్రయత్నం చేసిన తప్ప చెడు చేయలేదు అని సంజాయించే ప్రయత్నం చేసిన. వినలేదు. ఇన్లేదో కుంభకోణం జరిగింది, అన్లేదో జరిగింది, ఇక్కడేదో దోపిడీ, అక్కడేదో దోపిడీ. అసలు ఆయనకు బతుకమ్మ చీర ఐడియా కూడా లేదు. బతుకమ్మ చీర ఎందుకు పెట్టిండు కేసీఆర్ గారు? నేతన్నలకు బతుకివ్వడం, మన ఆడబిడ్డలకు ఒక చిన్న కానుకీయడం. చచ్చిపోతున్న నేతన్నలు, తల్లడిల్లుతున్న నేతన్నలు. జీవన్ రెడ్డి నాకు తెలుసు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు నాయకత్వం వహించిన నాయకుడు ఆయన. ఆయనకు ఐడియా ఉంది ఇక్కడ ఎన్ని ఆత్మహత్యలు జరిగినాయి, ఎంత ఇబ్బంది ఉండే. మరి అట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలకు అర్థం కాంది ఏంటి అంటే, ఇక్కడ ఉన్నది పరిశ్రమ అంటారు, ఇండస్ట్రీ అంటారు, టెక్స్టైల్ ఇండస్ట్రీ అంటే ఇక్కడ ఉన్నది టెక్స్టైల్ ఇండస్ట్రీ కాదు. ఇక్కడ ఉన్నది విద్యుత్ ఆధారిత కుటీర పరిశ్రమ. ఒక్కొక్క ఇంట్లో ఇంటెనక సాంచలు వేసుకొని 4, 6, 8 వేసుకొని ఓ చిన్న షెడ్ వేసుకొని ఆ షెడ్డులో మరి తాను తన కుటుంబ సభ్యులు 4 కలిసి నడుపుకునే ఒక చిన్న కుటీర పరిశ్రమ మన సిరిసిల్లలోని పవర్లూమ్ ఇండస్ట్రీ. నాకు కూడా 2009 దాకా తెలియదు. ఎమ్మెల్యే అయినాక ఇక్కడ మా అన్నలందరితో కలిసినాక నేతన్నల కష్టం చూసినాక అప్పుడు మనసుకెక్కింది తప్ప అప్పటిదాకా తెలియదు. రేవంత్ రెడ్డి గారికి నేను చెప్పిన, అయ్యా మీకు నా మీద కోపం ఉంటే మీరు ఏమన్నా చేయండి పర్వాలేదు, కానీ మా సిరిసిల్ల మీద కోపం తీయకండి అని చెప్పిన. ఆయన మాత్రం మూర్ఖంగా ఇలా చీరల ఆర్డర్లు బంధు, 1, 2 ఎన్ని బంద్ చేసిండు ఒకసారి ఆలోచించుకోండి. కేసీఆర్ కిట్ బంధు, బతుకమ్మ చీర బంధు, పిల్లలకు బ్రేక్ఫాస్ట్ బంధు, ఆఖరికి రైతు బంధు కూడా బంద్ అయిపోయింది. ఇవాళ కేసీఆర్ గారు చెప్పిన ముందే, అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోతుంది, మీరు దయచేసి మోసపోకండి, గోసపడతాము, ఆగమాగం ఓటేయకండి అని చెప్పిండు. సరే, మీరు సిరిసిల్లలో మీరు విన్నారు, కేసీఆర్ గారి మాట విన్నారు. విని మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి, ఏమైనా ఉంటే చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి, మనుషులం కాబట్టి ఉండొచ్చు. కానీ కేసీఆర్ మంచి చేసిండు, మాకు సముద్రమే తెచ్చి మా తంగలపల్లి బ్రిడ్జ్ కిందికి తెచ్చిండు కేసీఆర్ అని చెప్పి మీరందరూ, ఈ ప్రాంత రైతన్నలు, ఈ ప్రాంత నేతన్నలు మీరందరూ మళ్ళీ దయదలిచి నాకు ఓటేస్తే నేను గెలిచి 5వసారి మీ ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అయినా. ఇవాళ నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, రాజకీయంగా ఎవరు ఏమవుతారు, ఎవరు ఏ పదవి వస్తుంది, అది మీ దయ ఉంటే ఏదైనా అవుతుంది. వాస్తవం ఏంటి అంటే, ఇవాళ తెలంగాణకు కేసీఆర్ గారి నాయకత్వం ఖచ్చితమైన అవసరం ఉంది. కేసీఆర్ గారికి ముఖ్యమంత్రి పదవి అనే దానికంటే తెలంగాణకు ఇవాళ కేసీఆర్ నాయకత్వం ఖచ్చితంగా ఈ సందర్భంలో క్లిష్టమైన టైంలో అవసరం ఉన్నది. ఇదేదో నేను ఉత్తగానే చెప్తలేను, చూస్తున్నాం రైతుల పరిస్థితి. కళ్ళ కద్దుకొని వడ్లు కొనే ప్రభుత్వం ఉండే, మనకు ధాన్యం కొనే ప్రభుత్వం ఉండే. ఒక వడ్లే కాదు, శనగలు కొన్నాం, జొన్నలు కొన్నాం, మక్కలు కొన్నాం, మిర్చి కొన్నాం. ఏది వండిస్తే రైతు కనీస మద్దతు ధర ఇచ్చి 1000 కోట్ల నష్టం వచ్చినా ప్రభుత్వానికి దాన్ని నిల్వ ఉంచి గోదాములు కట్టి నిల్వ ఉంచి 1000 కోట్ల నష్టం వచ్చినా రైతు నష్టపోవద్దని చెప్పి, రైతు రాజులు ఎక్కువ ఉండాలని చెప్పి కొన్నాడు కేసీఆర్. కళ్ళ కద్దుకొని కొన్న ప్రభుత్వాన్ని పక్కకు పెట్టుకున్నాం. ఇలా కాళ్ళు పట్టుకున్నా కొనని ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. పాలిచ్చే బర్రెను పక్కకు పెట్టి తన్నే దున్నపోతుంది తెచ్చి పెట్టుకున్నాం. చూడండి, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు? ఆయన 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా, ఆయన 2 పంటలకు రైతు బంధు ఇస్తే నేను 3 పంటలకు ఇస్తా. ఇలా యూరియా ఇస్తలేడు కదా, రైతు బంధు దేవుడెరుగు, యూరియా దిక్కులేదు. మళ్ళీ తీసుకొస్తా, ఆనాటి రోజులు వెనకటి రోజులు తెస్తా అన్నాడు, తెచ్చిండు. మన ఎల్లారెడ్డిపేటలో వెంకటాపూర్లో నాకు యాదికున్నది, 2009-10లో మునిగే ఎల్లయ్య అనే ఓ రైతు, దళిత రైతు, లైన్లో నిలబడి ఆయనతో చక్కెరో చక్కనే పడిపోయి చచ్చిపోయింది. నేను పోయినాడికి. ఆ రోజుల్లో పొన్నం ప్రభాకర్ గారు ఎంపీ, శ్రీధర్ బాబు గారు మంత్రి, అందరం పోయినవాడికి ఆ ఎల్లయ్య గారి కుటుంబాన్ని పరామర్శించడానికి. మళ్ళీ ఆ రోజులు వచ్చినాయి. మళ్ళా ఎరువుల దుకాణాల ముంగట చెప్పుల లైన్లు, మళ్ళా రైతులు సొమ్మసిలి పడిపోవడం, ఆఖరికి ఇవాళ కొనుగోలు కేంద్రాలలో రైతులు పడిపోయి చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. కొనుగోలు కేంద్రాలలో వడదెబ్బ దాకి రైతులు చచ్చిపోయే పరిస్థితి. ఇవాళ రైతు బంధు ఇచ్చుడు దేవుడెరుగు, ఆ గన్ని బ్యాగ్స్ ఇచ్చేటోడు లేడు, సంచులు ఇచ్చేటోడు లేడు. సంచులన్నీ ఆడవైనాయిరా అని తెలుసుకుంటే రాహుల్ గాంధీ పోతున్నాయట. రైతుల ధాన్యంకు సంచులు లేవు, రాహుల్ గాంధీకి పోతున్నాయి సంచులలో, మొత్తం మూటలు పోతున్నాయి. ఈ పరిస్థితి వచ్చింది ఇవాళ తెలంగాణలో. ఇక ముఖ్యమంత్రి గారి భాషకైతే ఆయనకు రోజుకు 2 సార్లు మొక్కాలి.
ఎన్నడిలే నేను ఇటువంటి ముఖ్యమంత్రి మాటలు ఇసొంటోనైతే నేను ఎవరిని చూడలే. చాలామందిని చూసిన నేను కూడా, నాకు కూడా 50 ఏళ్ళు ఇప్పుడు. ఎన్టీ రామారావు గారిని చూసిన, తర్వాత చెన్నారెడ్డి గారిని చూసిన, జనార్దన్ రెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, రోషయ్య గారు, చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర్ రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, ఇంతమందిని చూసిన ఆఖరికి ఈ సన్నాసిని చూస్తున్నాయి ఇప్పుడు. ఏం మాటలు అవి, ఇంత గలీజు మాటలు. మొన్న అడిగిండి ఎవరు ఒక ఆయన, మరి మీ వాళ్ళందరూ పెద్ద సిపాయిలు లెక్క నరికితిరి కదా, 100 రోజుల్లో 6 గ్యారంటీలు అంటివి, రైతులకు బోనస్ అంటివి, మీదికెళ్ళి 100 రోజుల్లో ఇజ్జెత్తా అంటివి, అజ్జెత్తా అంటివి, మరి 100 రోజులు పోయి 900 రోజులు అయిపోయాయి, ఏం సంగతి రేవంత్ రెడ్డి గారు అంటే, రేవంత్ రెడ్డి గారి మాట ఏమంటాడు, 30 రోజులలోనే ఎంత పైల్వానైనా పిల్లలు పుట్టిస్తాడా? మాకు తెలియదా పిల్లలు 3 నెలల్లో పుట్టారని? అందరికీ పిల్లలు ఉన్నారు, లగ్గమైన వాళ్ళు ఉన్నారు, తెలియదా మాకు? ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే తలకాయ ఎక్కడ పెట్టుకోవాలి, ఎదురుగున్న లేడీస్ ఎటు పోవాలి, మొగోళ్ళు ఎటు పోవాలి, ఈయన ముఖ్యమంత్రి అయింది, ఇది ఏం కర్మరా నాయన మనకన్నా కాడికి వచ్చింది కథ. నేను రేవంత్ రెడ్డి గారిని అడిగిన 2-3 సార్లు, ఉండబట్టలేక అడిగిన, నాకు ఇష్టం ఉన్న తిట్టుడు, ఉండబట్టలేక అడిగిన, అరే సరే తీరా భయ్, మరి 3 నెలల పిల్లలు పుట్టరు మాకు ఎరికే, మరి 30 నెలలు పుట్టకపోతే నేను ఏమనాలరా నాయన అని అడిగిన. మళ్ళీ నా మీద కేసు పెడతాడు కావచ్చు, అంతే. ఏం చేస్తాడు ముఖం బాగాలేక అద్దం బలగొట్టుకున్నట్టు, పరిపాలన శాత కాదు, మీదికెళ్ళి ఆ సెల్లని, అది అంటారు చూడు, సెల్లని రూపాయి గీతలు ఎక్కువ అన్నట్టు డైలాగులు ఎక్కువ తప్ప మనిషికి పని శాత కాదు. ఓ లొల్లి బొబ్బ, ఏమన్నంటే తిట్టుడు గుద్దుడు, ఇదే కథలు. ఏమన్నంటే కేసు పెట్టుడు అంటాడు మళ్ళీ, అంతే. ఏం చేస్తాడు ఎక్కువ లెక్క, పెట్టిండు కదా నా మీద ఇప్పటికో 44-45 కేసులు పెట్టిండు, అవి నడుతూనే ఉన్నాయి. ఇక నేను అందుకే చెప్తున్నా, మీ అందరికీ దయచేసి నేను ప్రార్థించేది ఒకటే, ఇవాళ సిరిసిల్ల అయినా, వేములవాడైనా, మానకొండూరైనా రేపటి రోజున ఎమ్మెల్యే అనే ఎలక్షన్ వచ్చినాడు మనం యాద పెట్టుకోవాల్సింది ఒకటే, తెలంగాణ వ్యాప్తంగా ఉండే 119 స్థానాల్లో రేపటి రోజున క్యాండిడేట్ ఎవరు? కేసీఆర్. ఇక క్యాండిడేట్లను చూసేది లేదు, ఆయన మంచోడా చెడ్డోడా, పొట్టిగున్నాడా పొడుగున్నాడా లేదు, ఓన్లీ కేసీఆర్ను తెచ్చే ఎలక్షన్ కావాలి. 119 స్థానాల్లో కేసీఆర్ నిలుస్తున్నాడు, కేసీఆర్ని తెచ్చుకోవాలి. ఇది అసెంబ్లీ ఎలక్షన్ కాదు, తిరిగి కేసీఆర్ని తెచ్చే ఎలక్షన్ అనే స్థాయిలో మన పనితీరు ఉండాలి. దయచేసి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. అయితే మరి మాటలతోని ఉపన్యాసాలతోని ఓట్లు పడితే బాగానే ఉంటుంది, అట్లా కాదు. మీరు బూత్ స్థాయిలో, బూత్ లెవెల్లో మా అక్క చెల్లెలు, మా అన్నదమ్ములు, మీరు తగులుకోకపోతే, మీరు గట్టిగా పనిచేయకపోతే, మీరు లాపర్వా చేయకుండా గట్టిగా నిలబడితేనే మనకు ఓట్లు వస్తాయి. మనకు 287 బూతులు ఉన్నాయి సిరిసిల్ల నియోజకవర్గంలో. బూత్ నెంబర్ 1 వీర్నపల్లి మండలం, వన్పల్లి గ్రామం. వన్పల్లి వాళ్ళు ఉన్నారా? థ్యాంక్ యూ తమ్మి, ఇద్దరు వచ్చిర్రా, థ్యాంక్ యూ. బూత్ నెంబర్ 287 తంగళ్ళపల్లి మండలం, నరసింహపల్లి వాళ్ళు ఉన్నారా? డుమ్మా కొట్టిరా? ఆడున్నారు తమ్మి, కనబడతలేరు, అందుకే వలాయించి అడుగుతున్నా. నరసింహపల్లి వాళ్ళు రాలే, ఆగానా? రాలే. బూత్ ఏజెంట్లు అన్నారు, రాలే. సరే రాలే, పర్వాలేదు. ఉన్నారా? ఏడున్నారు తమ్మి? నాకు కనబడతలేనని చెప్పి ఏదో కట్టుకొడుతురా? సరే కానీ రైట్, వచ్చిర్రు, సంతోషం. నరసింహపల్లెలు కూడా వచ్చిర్రు, సంతోషం. 287 బూతులు ఉన్నాయి. ఇవాళ మనం పెట్టుకున్న ఈ కార్యక్రమం ఏంటిది అంటే 2 ఉద్దేశాలతో పెట్టుకున్నాం. నంబర్ 1, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం, మళ్ళీ తిరిగి కమిటీలు వేసుకునే కార్యక్రమం, శిక్షణ ఇచ్చుకునే కార్యక్రమం. ఏదో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినట్టు కాకుండా, వ్యవసాయంలో 10 ఏళ్ళు కేసీఆర్ ఏం చేసిండు, 30 నెలల రేవంత్ రెడ్డి ఎట్లా దాన్ని అష్టవ్యస్తం చేసిండు, ఆగమాగం చేసిండు, ఒక ట్రైనింగ్ క్లాస్ ఉంటుంది. ఆ శిక్షణ కార్యక్రమం పెట్టుకోవాలి. యువతకు కేసీఆర్ తెలంగాణ యువత కోసం ఏం చేసిండు, ఎన్ని కళాశాలలు పెట్టిండు, ఎన్ని బ్రహ్మాండమైన పాఠశాలలు పెట్టిండు, 1000 గురుకులాలు ఎట్లా పెట్టిండు, జిల్లాకొక మెడికల్ కాలేజ్ ఎట్లా పెట్టిండు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకు డాక్టర్ కళ అనేది ఒక సుదూర కళలాగుంటే దాన్ని ఎట్లా సాకారం చేసిండు, 20 లక్షల రూపాయలు విదేశీ ఓవర్సీస్ స్కాలర్షిప్లు కేసీఆర్ గారు ఎట్లా ఇచ్చిండ్రు, ఈయన వచ్చినాక ఎట్లా అన్యాయం చేస్తున్నాడు, ఇవన్నీ చెప్పడానికి ఒక క్లాస్ ఉంటుంది. మా ఆడబిడ్డలు, మహిళలు మీకోసం కేసీఆర్ గారు ఏం చేసిండ్రు, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం జరుగుతున్నది చెప్పడానికి ఒక క్లాస్ ఉంటుంది. అట్లాగే మిగతా అన్ని వర్గాలకు, కుల వృత్తులకు కానీ, నేత కార్మికుడు కావచ్చు, గీత కార్మికుడు కావచ్చు, గొర్రెలు పెంచుకునే మా యాదవ కురుమ సోదరులు కావచ్చు, మత్స్యకారులైన మా ముదిరాజులు, మా గంగపుత్ర సోదరులు కావచ్చు,
మీకోసం కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది అవి వివరించడానికి మరొక క్లాస్ ఉంటుంది. ఈ శిక్షణ తరగతులు మనకు సభ్యత్వ నమోదు అయిపోయిన తర్వాత, కమిటీలు ఏర్పాటు తర్వాత మన తెలంగాణ భవన్ ఏ జిల్లాకు ఆ జిల్లా ఏదైతే మన జిల్లా పార్టీ ఆఫీస్ ఉందో దాని కేంద్రంగా నియోజకవర్గాల వారీగా శిక్షణ తరగతులు ఉంటాయి. ఈ సంవత్సరంలోనే ఆ కార్యక్రమం కూడా చేసుకుంటాం. ఏదో వచ్చి సుట్టపుసుపుగా వచ్చి ఉపన్యాసం చెప్పుకోవడం కాదు, మిమ్మల్ని అందరినీ కూడా సుశిక్షితులైన సైనికులుగా తయారు చేయడానికి, ముఖ్యంగా అందరికీ కింది దాకా సమాచారం ప్రజల దాకా తీసుకొని పోవడానికి, వాస్తవాలు చెప్పడానికి, ప్రజలు మళ్ళీ ఇట్లాంటి మోసాలకు గురి కాకుండా జాగ్రత్త పడడానికే శిక్షణ తరగతులు కూడా ఈ సంవత్సరమే పెట్టుకోబోతా ఉన్నాం. మీ అందరికీ తెలుసు, ప్రభుత్వం వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయింది, 30 నెలలు, అంటే 50% టైం అయిపోయింది. ఇవాళ రేపు పిల్లగాళ్ళు ఎంత హుషారున్నారు, ట్రైలర్ చూడంగానే చెప్పేస్తారు సినిమా హిట్టా ఫట్టా అని, ట్రైలర్ టీజర్ చూడంగానే చెప్తారు ఈ సినిమా ఆడుతుందా పోతుందా అని. మరి ఈ సినిమా అయితే ఆల్రెడీ ఇంటర్వెల్ అయిపోయింది, ఈ కాంగ్రెస్ సినిమా ఇంటర్వెల్ అయిపోయింది. ఇంటర్వెల్ వరకు డిజాస్టర్. ఇక ఇంటర్వెల్ తర్వాత నాకు తెలిసేది కొత్తగా వచ్చేది లేదు, పీకేది లేదు, ఇంకేమైనా ఉంటే నాశనమే తప్ప కొత్తగా అయితే వచ్చేది లేదు. ఎందుకంటే మీరు ఒకటి యాద పెట్టుకోండి, ఇంతకుముందు జీవన్ రెడ్డి గారు కరెక్ట్ మాట చెప్పిండ్రు, 2.5 ఏళ్ళు అయిపోయింది, ఆఖరి సంవత్సరం ఎట్లాగో ఎలక్షనే. అప్పుడు రేవంత్ రెడ్డి అటుకెళ్ళి ఇటు పోతులు కూడా కూర్చుంటే కుక్క కూడా లేవది, ఆయన మాట ఎవడు వినడు కూడా వినడప్పుడు, ఆయన ఎమ్మెల్యేలు వినరు, మంత్రులు వినరు, అధికారులు వినరు, ఎవడు కూర్చున్న కుక్క కూడా లేవది. ఆఖరి సంవత్సరం గట్లే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకు కూడా ఎరికే ఈయన మళ్ళీ వచ్చేది లేదు సచ్చేది లేదు, ఈయనతో పెట్టుకుంటే మనం కూడా పోయి బొందల పడతామని వాళ్ళకు కూడా ఎరికే. లాస్ట్ ఇయర్ ఏం ఉండదు, ఏం ఆదు, మొత్తం ఎలక్షన్ లొల్లే ఉంటుంది. ఇక మిగిలింది 1.5 ఇయర్, సంవత్సరంన్నర, అంటే 18 నెలలు మాత్రమే. ఈ 18 నెలలే మనకు ముఖ్యమైన టాస్క్ ముంగట్టున్నది. అందులో మరీ ముఖ్యంగా నెక్స్ట్ 6 మంత్స్, వచ్చే 6 నెలలు అతి కీలకమైన సమయం. ఎందుకు? 2, ఒకటి మన మెంబర్షిప్ కార్యక్రమము, కమిటీలు, ట్రైనింగు ఈ 6 నెలల్లో చేసుకోబోతా ఉన్నాం. రెండవది మీకు ఒక చిన్న ప్రోగ్రాం మీకు నేను పరిచయం చేయాలి. ఈ ప్రోగ్రాం పేరు SIR. SIR అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. మరి మీరు అనొచ్చు, అన్న ఈ కొత్తగా ఓట్లు రాసుకునేది ఏమున్నది, ప్రతి సంవత్సరం జనవరి 1కి రాసుకుంటాం కదా, పోయి ఎవరోళ్ళకైతే 18 ఏళ్ళు నిండుతాయో వాళ్ళు పోయి తహసీల్దార్ ఆఫీసులు ఇస్తే ఓటు హక్కు ఇస్తారు కదా, దానికి దీనికి తేడా ఏంది అని అడగచ్చు. దానికి దీనికి తేడా ఏంటంటే ప్రతి సంవత్సరం జరిగేదేందో మనం పోయి రాయించాలి. మన ఇంట్లో ఎవరైనా 18 ఏళ్ళు నిండి, నా కొడుకు 20 ఏళ్ళు వచ్చినాయి, ఆయన పేరు తీసుకుపోయి నేను రాయించాలి, మా ఓన్ ఓటు కావాలని రాయించాలి. వచ్చే సంవత్సరం నా బిడ్డకు 18 వస్తే అప్పుడు నేను తీసుకుపోయి రాయించాలి, నా బిడ్డకు కూడా 18 వచ్చినాయి, మాకు ఓటు హక్కు కావాలని. కానీ ఈ కార్యక్రమం ఏంటంటే అధికారులు మన ఇంటికి వస్తారు, జనగణన అప్పుడు వస్తారు కదా, సెన్సస్ అప్పుడు, గట్ల అధికారులు మన ఇంటింటికి వచ్చి జల్లెడబట్టే కార్యక్రమం ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. అందుకే ఇది చాలా ఇంపార్టెంట్ కార్యక్రమం. ఇది ఒక్కసారి మీకు ఎట్లా జరుగుతుంది ఏంటనేది నేను మీకు స్థూలంగా వివరించే ప్రయత్నం చేస్తా. అనుమానాలు ఉంటే నేనుంటా, మీరుంటారు, మన ఇన్ఛార్జ్గా వచ్చిన ఉమక్కు ఉంటుంది, ఆగన్ ఉంటాడు, ప్రవీణ్ అని ఉంటాడు, ఒక రవీంద్ర అని ఉంటాడు, అందరం ఉంటాం కాబట్టి వివరంగా మీకు చెప్పే ప్రయత్నం నేను చేస్తా. SIR అనేది భారతదేశంలో మొదటిసారి జరుగుతలేదు. స్వాతంత్రం వచ్చినాక 1948 తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యమా అని చెప్పి మొదటి ఎన్నిక 1952లో ఎప్పుడైతే జరిగిందో దేశంలో, అంతకంటే మునిపే రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ప్రతి ఒక్కరికి, నువ్వు ఎంత ధనికుడు అయినా, ఎంత పెద్ద సంపన్నుడవైనా, శ్రీమంతుడవైనా, ఎంత పేదవాడివైనా, ఒక మనిషికి ఒకటే ఓటు హక్కు ఉండాలని చెప్పి అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగంలో పెట్టినరో దానివల్ల దేశంలో అంబానీకి ఒకటే ఓటు ఉన్నది, మనకు కూడా ఒకటే ఓటు ఉన్నది. అట్లాగే మా ఆడబిడ్డలకు తెలవాల, కొన్ని దేశాలలో, ఇలా అమెరికా, ఇంగ్లాండ్ లాంటి దేశాలలో కూడా, ఎదిగిన దేశాలు, చాలా పరిణితి చెందిన దేశాలని చెప్పుకునే దేశాలలో కూడా మొదలు మహిళలకు ఓటు హక్కు లేదు, 100 సంవత్సరాలు ఓటు హక్కు లేదు. కొట్లాడితే, యుద్ధాలు చేస్తే, ప్రాణాలు పోతే ఆఖరికి మహిళలకు ఓటు హక్కు వచ్చింది. కానీ మన రాజ్యాంగం రాసిన మహానుభావుడు అంబేద్కర్ గారి దయ వల్ల ఆడబిడ్డలకు కూడా మొట్టమొదటి ఎన్నికల లోపలనే 52లోనే మనకు ఓటు హక్కు వచ్చింది. అప్పటి నుంచే ఈ కార్యక్రమం జరుగుతున్నది. రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ఏం రాసినారంటే ప్రతి 10 ఏళ్ళకు ఒకసారి జనగణన జరగాలి, దేశ జనాభా ఎట్లా పెరుగుతుంది. 51లో మొదటిసారి జరిగింది, 61, 71, 81, 91, 2001, 2011 దాకా వరుసగా జనగణన జరిగింది. అటెనక మొన్న 2021లో జరిగేది ఉండే, అప్పుడు కోవిడ్ రావడం వల్ల ఆగిపోయింది. సో ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే ఈ SIR అనే కార్యక్రమం ఇది కూడా రెగ్యులర్గా జరగాలని పెట్టిండ్రు రాజ్యాంగం. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఓటర్ లిస్టు కరెక్ట్గా ఉంటేనే కరెక్ట్ ఫలితాలు వస్తుంది, ప్రజాస్వామ్యం అనేది పరిడవిల్లుతుంది అనేది
ఆనాటి రాజ్యాంగ నిర్మాతల ఉద్దేశం. ఎస్ఐఆర్ అనేది ఇప్పటికీ ఈ దేశంలో, మన దేశంలో 13 సార్లు జరిగింది. 14వ ఇప్పుడు జరగబోతాం. కానీ చివరిసారి ఎప్పుడు జరిగింది లాస్ట్ టైం అంటే 2002లో జరిగింది. మరి 2002లో ఆనాడు సిరిసిల్ల నియోజకవర్గం ఉండే, కానీ ఈరోజున్న వేములవాడ నియోజకవర్గం అప్పటి సిరిసిల్ల నియోజకవర్గం ఉండే, ఇటుదిక్కు నేరెళ్ళ నియోజకవర్గం ఉండే అప్పుడు 2002లో, మీకు యాదికి ఉండాలి. సో ఆ రోజు ఓటర్ లిస్టు 2002ది అప్పటిది ఉంటుంది, నేరెళ్ళ ఓటర్ లిస్టు ఇప్పుడు ఉంటుంది. అట్లాగే రెండోది ఏంటిది, ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు తెలంగాణ. మరి అప్పటికిప్పటి చాలా మార్పులు వచ్చినాయి. సో ఈ ఎస్ఐఆర్లో ముందు ఏం చేస్తారంటే, ఇవాళ మనం మాట్లాడుకుంటున్నది జూన్ 13వ తారీఖు. ఇప్పుడు అధికారులు ఒక పని చేస్తూనే ఉన్నారు ఆల్రెడీ ఆఫీసులలో కూర్చొని. ఏం చేస్తున్నారు, 2002 ఓటర్ లిస్టు ముంగట పెట్టుకున్నారు నేరెళ్ళ నియోజకవర్గంది, 2025 సిరిసిల్ల నియోజకవర్గ ఓటర్ లిస్టు పక్కపక్కన పెట్టుకున్నారు. పెట్టుకొని మ్యాపింగ్ చేస్తున్నారు. మ్యాపింగ్ అంటే ఏంది, ఆ రోజు ఉదాహరణకు తోట ఆగయ్య గారు ఉన్నారు. తోట ఆగయ్య గారికి 2 పిల్లలు. 2002లో పిల్లలు లేరు ఆయన. అప్పటికి లగ్గమైందో కాలేదు పాపం, అయినా అది అప్పటికే ఆగనకు అప్పటికే లగ్గమైందట. సో లగ్గమైంది, అప్పటికి ఇంకా పిల్లలు లేరు, ఇంట్లో ఓటర్లు లేరు, ఆయన భార్య ఇద్దరే ఓటర్లు. ఇప్పుడు 2025లో ఆయన కొడుకు ఓటరు, బిడ్డ ఓటరు, ఇద్దరు. సో ఇప్పుడు అధికారులు ఏం చేస్తారు ఎరికైనా, 2002 తోట ఆగయ్య, హైమావతి పిల్లలు ఆ రోజు లేరు. మరి ఇప్పుడు ఇక్కడ ఈ వాళ్ళ లింక్ కాని ఓటర్లు అంటారు, ఆ ఇద్దరు పిల్లల్ని, వాళ్ళిద్దరు లింక్ కాలేనట, ఆయన బిడ్డ ఆయన కొడుకు. అందుకే ఇప్పుడు ఏం చేస్తారు, ఆ 2002, 2025 రెండు పక్కపక్కకు పెట్టుకొని, ఓహో వీళ్ళిద్దరు పిల్లలు ఉన్నారు ఈయనకు, మరి వీళ్ళు తోట ఆగయ్య గారి పిల్లలు, హైమావతి పిల్లలు అని చెప్పి ఒక ఎన్యూమరేషన్ ఫారం నింపి ఇవ్వాలి. ఇస్తే ఫ్యామిలీ మ్యాపింగ్ అయిపోతుంది అన్నట్టు. ఇట్లాంటి కార్యక్రమాలు చేయాల్సి. ఉదాహరణకు ఆగన్న కొడుకు ఇంకా లగ్గం కాలే, అయిందనుకో, కోడలు వస్తుంది. మరి కోడలు ఓటు కూడా ఇక్కడ తబాదాలు కావాలి కదా, ఆ ఓటు కూడా ఇక్కడ రాయించాలి. అట్లాగే ఈ ప్రాసెస్ మొత్తం సుదీర్ఘంగా జరుగుతుంది. దగ్గర జూన్ 25 మొదలైతే అక్టోబర్ 1 దాకా జరుగుతుంది ఈ ప్రోగ్రాం. అక్టోబర్ 1 దాకా మొత్తం ప్రోగ్రాం జరుగుతుంది. ఏమేం చేస్తారు ఇలాంటివి మీకు ఎక్కువ తక్కువ కన్ఫ్యూజ్ 4 రకాల కార్యక్రమాలు చేస్తారు. ఎవరన్నా చచ్చిపోయిన వాళ్ళు ఉంటే అలా ఓట్లు తీసేస్తారు. చచ్చిపోయిన వాళ్ళు ఉంటే ఓటు తీసేయాలి. ఎవరన్నా 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఓటు రాయించాలి. 18 ఏళ్ళు మన ఇంట్లో నిండిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఓటు రాయించాలి. మూడవది, ఎవరన్నా దబ్బన కరీంనగర్లో ఉన్న వాళ్ళు సిరిసిల్లకు షిఫ్ట్ అయిన అనుకో, చదువు కోసమో ఉద్యోగం కోసమో, వాళ్ళ ఓటు ఇక్కడ రాయించాలి, అక్కడ తీసేయాలి. అట్లాగే మన దగ్గరికి వెళ్ళి ఎవరైనా గల్ఫ్కి పోయినరనుకో, అక్కడ ఓటు అయితే తీయరు కదా, ఆ ఓటు ఇక్కడ బరాబర్ ఉండేటట్టు చూసుకోవాలి. పొరపాటును కూడా పోనీయద్దు, చాలా ఇంపార్టెంట్ ఇది. అట్లా జాగ్రత్త పడాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి ఈ 4-5 రకాల పనులు మనం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ దయచేసి ఇది ఒక్కటి మనసు పెట్టినండి. ఇంతకుముందు ఆగయ్య గారు చెప్పిండ్రు ఏమని, పశ్చిమ బెంగాల్లో మొన్న ఎలక్షన్ అయింది, 95 లక్షల ఓట్లు తీసేసిర్రు. ఎలక్షన్ కంటే ముందు ఎస్ఐఆర్ అనే ప్రక్రియ ద్వారా 95 లక్షల ఓట్లు తీసేసిర్రు. దాదాపు 12% ఓటు తీసేసిర్రు ఓటర్ లిస్టులకు వెళ్ళి. వాళ్ళు ఓడిపోయింది కేవలం 40 లక్షల ఓట్లతో ఓడిపోయింది.